నమస్తే. బాగున్నారా? ఈరోజు నేను మైండ్ సెట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మైండ్ సెట్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఒక చేప పిల్లని ఎత్తుకున్నాం అనుకోండి. ఆ చేపలు ఉంటాయి కదా, షాప్లో ఉండే చేపలు తీసుకొస్తాము. ఒక చిన్న బాక్స్లో మనము పెట్టి దాన్ని సాకామనుకోండి. అది ఏం చేస్తుందంటే, ఆ వాటర్లో తిరుగుతా తిరుగుతా ఏం చేస్తుంది అంటే, మనకి ఇదే ప్రపంచము, ఇంత మాత్రమే మనం ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో ఏమవుతుంది, అంతే ఆ పిల్లలు అనేది పెరగవు. ఆ యొక్క తొట్టి ఎంత ఉంటుందో, ఆ యొక్క చిన్న ఇది ఎంత ఉంటుందో అంతలో మాత్రమే పెరుగుతుంది. దానికి మించి పెరగదు. ఒక చిన్న చేప పిల్లని పెంచినప్పుడు దాని యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుంది, మనం ఇంత మాత్రమే ఉండాలేమో అనే ఒక దీంతో అది పెరుగుతుంది. ఇదే ఆ చేప పిల్లని తీసుకెళ్ళి ఒక సముద్రంలో వదిలామనుకోండి, అది ఆ సముద్రాన్ని చూసి ఇంత పెద్దగా ఉన్న ఈ సముద్రంలో మనం ఎంత బలంగా ఎదగాలి అనేసి ఏం చేస్తుందంటే, ఆ సముద్రం యొక్క కెపాసిటీ అంటే దాని యొక్క హోరు కన్నా అది ఏమవుతుంది, బలంగా పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల పెద్ద తిమింగలం కూడా అవుతుంది. సో మైండ్ సెట్ అనేది సేమ్ అంతే. ఇప్పుడు మనము ఒక చిన్న విషయాన్ని, ఏదైనా ఒక చిన్న విషయం గురించి ఆలోచించేటప్పుడు చిన్నగా ఆలోచించాము అంటే అది చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు 1, 2 అనుకొని ఆలోచించామనుకోండి, అది 1, 2లోనే ఉంటుంది. నువ్వు లక్షలు, కోట్లు అనేసి ఆలోచించారు అంటే అది మన యొక్క మైండ్ సెట్ కోట్ల మీద పరిగెత్తుంది. లక్షలు మాట్లాడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 10 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు అనే దాని గురించి మాట్లాడకుండా లక్షలు ఉన్నాయి, నా దగ్గర కోట్లు. ఏదైనా ఇప్పుడు ఒక ప్లేస్, నేను ఇప్పుడు నా యొక్క విషయంలో ఎత్తుకోండి, నేనేం చేస్తాను అంటే, నా దగ్గర అసలు ఏమీ ఉండదు. నాకు అసలు ఏమీ ఉండదు నా దగ్గర. ఉండకపోయినా నేనేం చెప్తానంటే, ఆ ప్లేస్ ఎంత అవుతుంది, ఇక్కడ ఉండే ప్లేస్ ఎంత అవుతుంది, అవునండి ఇంత ఎకరానా, అసలు నాకు దాని గురించి తెలియదు. తెలియకపోయినా నేనేం చేస్తాను, దాని గురించి నేను అడిగి తెలుసుకుంటాను. ఈ ప్లేస్ ఎంత అవుతుంది, ఆ ప్లేస్ ఎంత అవుతుంది అనేసి నేను అడిగి తెలుసుకొని అడుగుతూ ఉండేదానివల్ల నేనేం చేశాను, ఆ ప్లేస్లు అనేది అంటే ఏంది, సాధారణ ఇంటికి చెప్తున్నారు, 2 గజాల ఇల్లు కూడా చెప్పండి, తీసుకోగలిగాను. సో మన మైండ్ సెట్ని ఎప్పుడైతే మనము బ్రాడ్ చేస్తామో అప్పుడు మన యొక్క కెపాసిటీ అనేది పెరుగుతూ పోతుంది. సో మీకు చెప్పడం ఏమంటే, మన మైండ్ సెట్ని ఎప్పుడు మనం మార్చుతామో, మనం మన తాహతకి మించి మనం ఆలోచిస్తాము, ఆశపడాలి. కానీ అది ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించి మనము స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాము అంటే, నిజంగా మన యొక్క మనకి ఎదుగుదల మన యొక్క దీనిని మించి ఎదగొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అందరూ చెప్పడం ఏమంటే, మన మైండ్ సెట్ని మనము సెట్ చేసి పెట్టుకోవాలి. ఏమని, మనం బాగుంటాము, చాలా బాగుంటాము, లగ్జరీగా ఉంటాము, లక్షాధికారులుగా ఉంటాము, మనం కార్లలో తిరుగుతాము, మనం మంచి బంగ్లాలు తీసుకుంటాము అనే మైండ్ సెట్తో మనం ఉండగలిగినాము అంటే ఫ్యూచర్ విజన్ అదేగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.